జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ కేక్ తింటే వీళ్ళందరికీ ప్రమాదం కదే. వాళ్ళకేం పెద్ద ప్రమాదం ఉండదు, కానీ కేక్ తయారు చేసింది గుండమ్మ కదా, కాబట్టి దానికే పెద్ద ప్రమాదం. యాండి రండి, కేక్ కట్ చేద్దురు గాని. లోకి, ఏంటి అలా నిలబడ్డావు? విషెస్ చెప్పు. వెళ్ళకపోతే డౌట్ వస్తుంది, వెళ్ళవే. హ్యాపీ బర్త్డే బావ్ గారు. థ్యాంక్ యూ. అనయ్య, కేక్ తినిపించు. వద్దు బావ్ గారు, వద్దు. ఏమైంది లోకి? ఎందుకు భయపడుతున్నావు? తిను. మీరు పెట్టండి అన్నయ్య. అయ్యో వద్దు బావ్ గారు, స్టమక్ చాలా అప్సెట్ గా ఉంది. అమ్మమ్మా, ఇది నువ్వు తినాలి. వద్దు బాబు, వద్దు. కేక్ అంటే ఇష్టం అని నాకు తెలుసు. కేక్ అంటే ఇష్టమే, కానీ కడుపులో కొంచెం గడిబిడ అంటుంది బాబు, వద్దు. ఏంటేదో తేడాగా ఉంది. గుండమ్మా, ఏంటి గుండెల్లో కొంచెం పెయిన్ వస్తుంది? నీకే కాదు మనోడా, నాకు కూడా కడుపు తిప్పుతున్నట్టుగా ఉంది. మేడం మేడం మేడం, ఏంటి మేడం? ఏంటి మేడం, మీ శత్రువు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే చప్పట్లు కొడుతున్నారు. సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? మనం విషం కలిపిన కేక్ తిని అందరూ చస్తున్నారు కదా. ఎక్కడ మేడం? అరే ఇదిగో. ఇదేంటి లలితాదేవి, కేకులో ఏదో కలిపింది, అంతా అవుటే అన్నావు కదే, అంతా బానే నవ్వుకుంటున్నారు. అయితే కేక్లో విషయం కలపలేదా వాడు? ఏమో నాకేం తెలుసే. అదేంటి విషమేమైనట్టు?
మేడం ఏమైంది మేడం? మేడం ఏమైంది మేడం? మేడం మేడం డాక్టర్, మా మేడం గారు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. అసలు ఎందుకు ఇలా జరిగింది డాక్టర్? నువ్వు ఆవిడ పియ్యనే కదా, ఎప్పుడు ఆవిడ పక్కనే ఉంటావు కదా. 24/7 ఆవిడ ఏ అని పిలిస్తే ఓ అని పలికేంత దగ్గరలో ఉంటాను సార్. మరి ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే గమనించకుండా నువ్వేం చేస్తున్నావు? ఏంటి, ఆత్మహత్య ప్రయత్నం చేశారా? వామ్మో, ఏంటి మేడం ఇది? మీకు ఆస్తి లేదా, అంతస్తు లేదా, అనుభవించే వయసు లేదా? ఆత్మహత్య చేసుకోవాల్సినంత కర్మ మీకేం పట్టింది మేడం? నోర్మై, నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంట్రా? మరి డాక్టర్ అంటున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి కాకపోతే విషం ఎందుకు కన్జ్యూమ్ చేశారు మేడం? విషమా? అవును, మీరు తీసుకున్న కూల్ డ్రింక్లో పాయిజన్ ఉంది. సమయానికి విషం కక్కించగలిగాం కాబట్టి సరిపోయింది, లేదంటే నేను విషం తీసుకోవడం ఏంట్రా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్. ఈవిడెందుకు వచ్చింది? డాక్టర్ గారు, లలితాదేవి గారు పోలేదు కదా? లేదు మేడం, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. అమ్మయ్యా, అయితే బ్రతికే ఉన్నారన్నమాట. పాపం. ఈవిడితో కొంచెం మాట్లాడొచ్చా? మాట్లాడండి, కానీ ఎక్కువ ఎగ్జైట్ అవ్వకుండా చూడండి. అలాగే డాక్టర్. ఏంటి లలితాదేవి గారు, ఏంటి పరిస్థితి? ఏయ్, నువ్వెందుకిక్కడికొచ్చా? నాకు అతి ముఖ్యమైన శత్రువ్వి. నువ్వు బెడ్ మీద ఉన్నావంటే చూడ్డానికి రాకుండా ఉంటే ఏం బాగుంటుంది, అందుకే వచ్చా. అన్నట్టు మీ పిఏనే మీకు విషం పెట్టి చంపాలని చూశాడని చెప్తున్నారు, నిజమా? ఇదెక్కడ ఫిట్టింగ్ అండి? నాకే పాపం తెలీదు. ఆవిడ విషయం ఎలా తిందో అర్థం కాక తల బాదుకుంటున్నాను. నాతో పోరాడే శక్తి లేక, ఎదురుపడి తలపడే దమ్ము లేక, దొంగచాటుగా నన్ను, నా కుటుంబాన్ని విషం పెట్టి చంపాలని చూసావు కదా? నువ్వు నా ఇంటికి పంపిన విషయం తిరిగి నీ ఇంటికి ఎలా చేరిందో చెప్పమంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.